ఆ నీటి ఊట అనేది మనకి క్లియర్గా కనిపిస్తోంది. ఇక్కడ లోపల నీరు ఎలా ఊరుతుందో మనకు కనిపించకపోవచ్చు బయటకు, ఎందుకంటే అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతుంది కాబట్టి అక్కడ వెళ్ళడానికి అవకాశం లేదు. ఒక్కసారి విజయ్ ఒకసారి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. బహుశా ఇక్కడ మనకు ఆ విజువల్ కనిపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నీటి ఊటకు సంబంధించి ఇక్కడ మాట్లాడుకుంటున్న సందర్భంలో అక్కడ సిచ్యువేషన్కి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం రండి. ఎందుకంటే నీటి ఊట కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి సినారీ ఉందో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగో ఇక్కడ మీరు చూడొచ్చు, నీటి ఊటకు సంబంధించి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారిగా అక్కడ వైట్గా మారిన తర్వాత విజయ్ ఒక్కసారి త్వరగా వచ్చే ప్రయత్నం చేయండి. వాటర్ పడిన తర్వాత ఎంత గట్టిగా అవుతుందనేది మీరు చూడొచ్చు. ఇదిగో మీరు చూసారు కదా, అక్కడ అంతా పౌడర్గా ఉంది, కానీ వాటర్ పడిన తర్వాత ఇదిగోండి ఎంత గట్టిగా మారిందో మీరు చూడొచ్చు. ఇవి రాళ్ళు, ఇది పొడి, ఇదంతా ఇదిగో చూడండి ఎలాగ అయిపోతుంది. ఆపరేషన్కి సంబంధించి ఆటంకం కలుగుతుందంటే ఎటువంటి సందేహం లేదు. ఇక మీరు చూస్తే కనుక ఇదిగో ఇదంతా వాటరే, ఇదంతా వాటరే. ఇదిగో ఇదంతా వాటరే. ఇక్కడైతే నా మీద నీటి చుక్క పడుతోంది. ఇదంతా ఇదిగో మీరు చూస్తే కనుక ఇదిగో నా మీద నీటి చుక్క పడుతుంది, నీటి ఊట ఇదంతా కూడా. సో ఇది కొండకు సంబంధించి నీటి ఊట ఏ స్థాయిలో ఉంది అని చూపించడానికి నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగో ఇదంతా కూడా మీరు నమ్మకపోవచ్చు. ఇదిగో విజయ్ ఒక్కసారి చూపించే ప్రయత్నం చేయండి. ఇదిగోండి నీటి ఊట ఇదంతా కూడా నీటి ఊట. ఇదిగో ఈ ఇక్కడ రంగు చూడండి. ఒక్కసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది ఎందుకు దిగట్లేదు అని వాళ్ళు అంటున్నారు కదా. ఇదిగో ఇక్కడ మట్టి దిగిన తర్వాత చూసారా, నేను బిగుస్తుంటే కర్ర విరిగిపోతుంది. ఇదిగో కర్ర విరిగిపోతుంది తప్ప మట్టి దిగటం లేదు. అంటే రాయితో ట్రై చేస్తాను ఒకసారి. ఇదిగో ఇది నేను రాయి తీసుకున్నాను. ఇదిగో అది వాటర్ను చోటు నేను కొడుతున్నాను చూడండి. ఇదిగో నేను వాటర్ కొడుతుంటే వాటర్ దాంట్లోకి వెళ్ళిపోతుంది. అంటే తీసే ప్రయత్నం చేస్తే ఇదిగో ఇలా. సో ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు మీరు చూస్తే పూర్తిగా ఇదిగో నేను తడిసిపోయిన సిచ్యువేషన్. అంటే నీటి ఊట ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఆపరేషన్కి ఏ స్థాయిలో ఇబ్బంది కలుగుతుంది అనేది.